V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ ప్రభుత్వం రావాలని దేశంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. గెలుపు మనదేనంటూ జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ధీమా వ్యక్తం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికులను అణగదొక్కారు. కార్మికుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ హామీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పొరపాటు చేశామని ఓటర్లు మదనపడుతున్నారు. ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తారు. ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బోంపల్లి ధీమా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ. జెల్లిపల్లి గ్రామానికి చెందిన 3 వైసీపీ కార్యకర్తలకు గాయాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీజేపీ ప్రభుత్వం రావాలని దేశంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. వర్ణి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. కేంద్రంలో మళ్లీ భాజపాదే అధికారమని, మోదీ 3వసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని అన్నారు. మహిళల అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, జహీరాబాద్ లో బీజేపీ జెండా ఎగరడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల కాలంలో జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని, కొన్ని పనులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. బీజేపీకి చెందిన వ్యక్తి ఎంపీగా ఉంటేనే కేంద్రం నుంచి నిధులు సాధించడం తేలికవుతుందని పేర్కొన్నారు. కమలంపు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రతి పెళ్లి చేసుకున్న వారికి తులం బంగారం అన్నాడు. తులం లేదు, మాసం కూడా లేదు. ప్రతి ఆలోచించిన ఇక్కడ కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళందరూ డూప్లికేట్లే. నన్ను అడిగితే కేసీఆర్ 2004లో మరి ఎంబడే సంతకం పెట్టిండో, అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అదే కాదు, అర్థం చేసుకోండి, పెళ్లిలకు 1,10,000 రూపాయలు వస్తాయి. ఇంకా పెండింగ్ పనులు కూడా చేసుకోవచ్చు. అంటే జహీరాబాద్ పార్లమెంట్ ఒక బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉంది, కొత్తగా మహారాష్ట్ర ఉంటుంది, ఇంకా వేరే కొన్ని కర్ణాటక స్టేట్ ఉంటుంది. ఈ డెవలప్మెంట్ ఇంకా ఎన్నో డెవలప్మెంట్ పెండింగ్ అని తప్పకుండా రాబో రోజుల్లో ఈ డెవలప్మెంట్ పక్కా చేసుకుంటాం. అంటే బీజేపీ గవర్నమెంట్ రావాలి. అందరూ భారతదేశంలో ప్రతి ఒక్కరు కోరుకుంటున్న వాళ్ళకి బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో వస్తుంది. ఢిల్లీలో వచ్చి అబ్కీ బార్ 400 పార్ల మేము కూడా భాగస్వామి కావాలంటే మీరు అందరూ మంచిగా సహకారం వేసి 13వ తారీఖు అందరూ స్కూల్ గుర్తు ఓటేసి గెలిపారని కోరుకుంటున్నాను. అట్లానే ఇంతకుముందు చెప్పినట్ల దేశంలో ఎన్నో మంచి మంచి పనులు అయినాయి. ఎప్పుడైతే బాగుపడతారో అప్పుడే దేశం బాగా పడుతుంది. వీళ్ళందరూ మహిళలు ఉన్నారు కదా, అందుకోసం చెప్తున్నా, మహిళలు బాగా పడితేనే దేశం బాగా పడుతుంది. అందుకోసానికి భారత ప్రధాని గారు సుకన్య సమృద్ధి యోజన కానీ, బేటీ బచావ్ బేటీ పడావ్ యోజన కానీ, ఉజ్వల గ్యాస్ యోజన కానీ, ట్రిపుల్ తలాక్ యోజన కానీ, లేకుంటే రాబో రోజుల్లో 33% రిజర్వేషన్ కానీ మహిళల కోసం ఇటువంటి పని చేసుకున్నారు. రాబో రోజుల్లో తప్పకుండా మీరు కూడా ఎమ్మెల్యే ఎంపీ కావే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇటువంటి పని చేసేది ఒక్కొక్క ప్రధాని అంటే మా నరేంద్ర మోదీ గారే. 3 కోట్ల మందికి లక్పతి చేయాలని ఒక కోరుకున్నాడు. ఇంతవరకు 1 కోటి మందికి లక్పతి చేసిండు. అది కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకొని ప్రధానమంత్రి గారు మా దగ్గర రచిండు. ఇటువంటి డెవలప్మెంట్ కావాలంటే ఇంకొక బీజేపీ గవర్నమెంట్ మనది రావాలి. ఆ బీజేపీ గవర్నమెంట్ లో ఇక్కడ నుంచి మేము కూడా వాళ్ళ భాగస్వామి అయి డెవలప్మెంట్ చేసుకున్నాము. ఇంతకుముందు వేరే ప్రాబ్లమ్స్ ఉండే మన జహీరాబాద్ పార్లమెంట్ లో రైల్వే లైన్స్ గానీ, రోడ్స్ లో గానీ. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికులను అణగదొక్కారని, అధికారంలో ఉన్నప్పుడు కానరాని నేతలు ఓట్ల కోసం పీట్లు వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2 ఇంక్లైన్ గనిపై ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గని ఆవరణలో కార్మికులను కలుసుకొని సమస్యలపై చర్చించారు. కార్మికులు కష్టాల్లో ఉన్నారని తెలిసినా పట్టించుకోని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల వేళ కార్మికులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు వివేక్ వెంకటస్వామి కృషి చేశారని, విద్యుత్ సంస్థలం ఎక్స్టెన్షన్ కాంగ్రెస్ నాయకుల చొరవనేనని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఉద్యోగాలు అమ్మకం మొదలు భూదందాల వరకు మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉన్న ఈశ్వర్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. मक्खन
సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వం మల్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వంశీ కృష్ణ అస్సాం గుర్తుకే బాధ్యత సార్ రైట్ INTC జిందాబాద్ INTC జిందాబాద్ INTC జిందాబాద్ INTC ఇలా సింగరేణి కార్మికుడికి ఏవైతే నష్టం జరిగిందో వారికి నష్టం జరిగినప్పుడు వారికి రావాల్సిన బకాయిలు వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలంటే ప్రతిసారి యూనియన్లు కొట్లాడే పరిస్థితి ఉంటుండే. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ యాక్సిడెంట్ పాలసీ కాగానే దేశంలో ఎక్కడ లేని విధంగా ₹1 కోటి ప్రమాదం జరిగితే ఇచ్చినటువంటి ఘటన కాంగ్రెస్ పార్టీది. కాంట్రాక్ట్ కార్మికుడు ₹50 లక్షలు ఇచ్చే కార్యక్రమానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్న చిత్తశుద్ధి అని చెప్తా ఉన్నా. మేము చేసే పని మంచి పని చేయడానికి ఇలా 6 నిమిషాలు కష్టపడతా ఉన్నాం. సింగరేణి కార్మికుడి గౌరవాన్ని భారతదేశానికి తెలిసేటట్టు చేస్తా ఉన్నాం. ఇలా కార్మికుడికి మంచి నీళ్ళు లేని పరిస్థితి. ఈరోజు మేము వచ్చినాం, మాట ఇస్తా ఉన్నాం, ఎన్నికలైన నెల రోజుల్లోగా ప్రతి ఇంటికి శుద్ధమైన గంగా నీరు వస్తుంది. దానికి చెప్పిన ఎస్టీపీలు 100 కోట్లతో పాటు 22 కోట్లతో మొన్ననే ప్రారంభమైంది, పని చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు కార్మికులు బాటిల్లో నీళ్లు పట్టుకొని ప్రభుత్వంకు చూపించినా నిమ్మకు నీరెత్తినట్టున్నా మీరు మంత్రిగా ఉండి కూడా ఏం చేయాలని మీరు ఏ రకంగా ఓటు అడుగుతున్నారో ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ నేను అడిగితే సినిమా డైలాగులు ఆపండి ఎమ్మెల్యే గారు అన్నారు. అన్న ఈశ్వరన్న గారు మీరంటే గౌరవం, సినిమా డైలాగులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పెద్ద పొరపాటు చేశామని, జరగబోవు పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అండగా నిలుస్తామని ఓటర్లు స్వచ్ఛందంగా వెల్లడిస్తున్నారని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బోంపల్లి సురేంద్రరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇంటింటా నిర్వహిస్తున్న ప్రచారంలో గులాబీ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించుకొని పార్లమెంటుకు పంపిస్తామని ఓటర్లు వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పట్టణ శాఖ అధ్యక్షుడు ఎద్దంటి నరసింహారెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ సర్వర్ పాషా, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అమల్లో ఉంది. నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీట్కు వచ్చిన మన టీఆర్ఎస్ ముఖ్య నాయకులందరికీ నమస్కారం. ఈరోజు ముస్తాబాద్
పట్టణంలో మేము ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తిరిగిన సందర్భంలో మే 13వ రోజున జరిగే ఎలక్షన్లో మన కారు గుర్తు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ఉద్యమం నుంచి కారు గుర్తుందో ఆ కారు గుర్తు పైన బోయినపల్లి వినోద్ కుమార్ గారిని మరొకసారి ఎంపీగా గెలిపించాలని ఇంటింటికి వెళ్ళి వివిధ కుల సంఘాలకు వెళ్ళి మేము ఓటును అభ్యర్థించడం జరిగింది. వారు కూడా కుల సంఘాలు కానీ ప్రజలు కానీ మంచి స్పందన ఇస్తున్నారు. ఎందుకంటే గత ఎలక్షన్లో మేము తప్పు చేసినాం, మాకు గ్యారంటీలని 420 హామీలని అవని ఇవని చెప్పేసి మార్పు కావాలని మేము కోరుకున్నాం. కానీ కేసీఆరే మంచిగుండే, అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ అంతా గుడ్డిపడిపోయింది. అందుకోసమే కేసీఆరే మాకు ఇక్కడ ఉంటే మంచిగా ఉంటుంది మాకు అని చెప్పడం జరుగుతుంది. చిలకలూరిపేట పట్టణం 9వ వార్డులో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వారి కుమార్తె ప్రత్తిపాటి స్వాతి పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి బడుగు బలహీన వర్గాల వారిని ఏ విధంగా మోసం చేశాడో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హామీ ఇచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలకు వివరించారు. చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసమే పుట్టిన నాయకుడు ప్రత్తిపాటి అంటూ ఆ వార్డు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైకిల్ 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 అలాగే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ఓకే మేడం గారు ఇడుచూడు వెళ్ళిపోయారు. కానీ ఎవరిని కూడా రోడ్డు కానీ కాలం కానీ ఎక్కడ పట్టించుకున్న దాఖలాలే. మళ్ళా మీరు వస్తేనే చెయ్యాలమ్మా. ఈ రోడ్లన్నీ ఎక్కడికి వెళ్ళినా పుల్లారావు అనేసి ఏ పని చేసినా ఆయన చేసిన అభివృద్ధి. కానీ ఈ 5 సంవత్సరాలు ఎవరు ఏమి మాకు ఈ కంటికి ఓట్లు కదప్పుడు కనిపించారు. ఆ తర్వాత ఎక్కడ ఏమి చిన్న అభివృద్ధి కూడా జరగలేదు. ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ప్రత్తిపాటి గార్డెన్స్ లో మొత్తం ఎవరైనా సరే నియోజకవర్గంలో ఉన్న ముగ్గురం కలిసి మన పొత్తుతోటి ఇవాళ అభ్యర్థిగా నిలబడుతున్నాము. చాలా చోట్ల నేను వెళ్తున్నాను. ముస్లింస్ దగ్గర కానీ లేదంటే ఎస్సీ ఎస్టీ మహిళల దగ్గర కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మాకేదో మసీదులు మేము కూలగొడతాము లేదంటే చర్చిలు పలగొట్టాము. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం జల్లిపల్లిలో చోటు చేసుకున్న టీడీపీ వైసీపీ ఘర్షణలో 3 వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారికి అండగా ఉంటామని కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ నేత మాదినేని ఉమా మహేశ్వర్ నాయుడు హామీ ఇచ్చారు. జల్లిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు వైసీపీ సానుభూతి పరులపై దాడి చేశారు. ఈ దాడిలో నవీన్, నరేష్ వీరితో పాటు ఓ మహిళ పద్మావతమ్మ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించి బాధితులకు అండగా ఉంటామని వైసీపీ నేత మాదినేని ఉమా హామీ ఇచ్చారు. కారకులపై వెనువెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు, అధికారులకు విన్నవించారు.
ఇప్పుడు కానీ ఏమంటున్నారు సార్, ఇప్పుడు కానీ ఫోన్ అంటే నా ఏం టికెట్ పీక్కోలేరు ఇవన్నీ మాట్లాడు సార్, వాళ్ళు పక్క ఓడుకోవాలి సార్. కొంచెం ధైర్యంగా ఉందండి, కంప్లైంట్ ఇచ్చినారు కదా, డిఎస్పీతో అందరితో మాట్లాడతాము. ఉంటే ఇద్దరని చెప్పేసి 13 మంది సరిపోతున్నాను సార్. 13 మంది ఒక పర్సన్ మీరు ప్రతి ఎక్కడ వెళ్ళారు సార్. ఉంటే మేము ఎవరు ఉన్నాం సార్, ఈ పర్సన్ కూడా బ్యాంకులో ఉన్నాం సార్. రీసెంట్ మ్యారేజ్ అయిందని చెప్పేసి అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందని ఇక్కడ ఉన్నారు సార్. మేము ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళు కూడా కాదు సార్. బాగా బతుకుంటారు అని కక్ష కోసము ఇది చేసినారు సార్. ఎన్డీఏ కూటమికి మద్దతు పలుకుతూ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో గాంధీ బొమ్మ సెంటర్ నుండి శివాలయం వీధి ప్రాంతాల్లో గడప గడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తిరుపతి జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలగపల్లి వరప్రసాద్ను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అలాగే గూడూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న పాశం సునీల్ కుమార్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూటమి నాయకులు, కార్యకర్తలు ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గూడూరు టౌన్ బీజేపీ అధ్యక్షులు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు, జిల్లా బీజేపీ సెక్రటరీ బిందురెడ్డి, టౌన్ ఉపాధ్యక్షులు ఉమ్మడి శెట్టి సురేష్ బాబు, ఇంకా ఇతర నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ వైస్ చైర్మన్ హజీబ్ సోదరుడు ఫైరోజ్, టీడీపీ రాష్ట్ర విస్తరణ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో రాయచోటిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చిన ఫైరోజ్ కు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబును కుప్పంలో 1,00,000 మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తామని ఫైరోజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు జాకీర్, హన్సార్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కి మద్దతుగా స్థానిక కార్పొరేటర్ రాసూరి సునీత విస్తృత ప్రచారం నిర్వహించారు. మెట్టుగూడ డివిజన్ పరిధిలోని మోహన్ స్కూల్, ఆలుగడ్డ బావి, వై జంక్షన్ వరకు ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 4 ఏళ్ల కింద అసెంబ్లీ ఎన్నికలు అయింది.
కాబట్టి పద్మనాభం ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. చాలా భారీ మెజార్టీతో వచ్చింది. ఇప్పుడు కూడా ఒక 2 లక్షల మెజార్టీతో కంపల్సరీ ఎటిగడ్ డివిజన్లో పాదయాత్ర జరిగింది. గత 10 రోజుల నుంచి మాత్రము విస్తృతంగా మరి అన్న చెప్పడం ఏంటంటే కాన్స్టిట్యూషన్ 7 కాన్స్టిట్యూషన్ కాబట్టి కాన్స్టిట్యూషన్ తిరగాలంటే కొంచెం ఇబ్బంది అయింది. మీరు కార్యకర్తలు తర్వాత ప్రతి డివిజన్లో కూడా ముఖ్య కార్యకర్తలు వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి నా గురించి చాలా వరకు జనాలు చేసి మళ్ళీ కూడా వాళ్ళని ఒకసారి మీరు యాక్టివేట్ చేసి ప్రచారాన్ని విస్తృతంగా చేయాలి. రెండోది మనమైతే గెలుస్తున్నాము. కేసీఆర్ నుంచి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే పద్మాను గెలుస్తున్నామని ఒక మాట ఉత్తేజపూర్వకంగా సంతోషకరమైన వార్త చెప్పినట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. పద్మారావు కూడా గత 3 ఏళ్ల నుంచి మన ప్రభుత్వం వచ్చింది, వేరే ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం ఏం చేసిందో పబ్లిక్ ఆల్రెడీ తెలుస్తున్నది. కాబట్టి కరెంటు బిల్ మాపన్నారు, ఇది మాపన్నారు. ఒక అన్నకు కట్ అయితే ఒక తమ్మునికి ఉన్నది కరెంటు బిల్. కాబట్టి కరెంటు బిల్ కానీ ఏది కానీ మాకు ఏదొద్దు, మాకు కేసీఆర్ చేసిన స్కీమ్సే కావాలన్నారు వాళ్ళు. కాబట్టి కంపల్సరీ మేము బల్ల గుద్దినట్టు కేసీఆర్ సార్ చేస్తాము. ఇంకోటి మాకు మెజారిటీ కూడా కంపల్సరీ 12, 10, 14 వస్తున్నాయి. కాబట్టి మేము కంపల్సరీ గెలుస్తున్నాము మా కేసీఆర్ సార్. మేడం, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మీరు సీనియర్ సిటిజన్స్కి ఏమైనా అవైలబుల్ చేస్తారా? వీల్ చైర్ లాంటిది అలా ఏమైనా అంటే కేసీఆర్ సార్ బర్త్డే రోజు మేము చేసినామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీజేపీ ప్రభుత్వం రావాలని దేశంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. గెలుపు మనదేనంటూ జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీపీ పాటిల్ ధీమా వ్యక్తం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికులను అణగదొక్కారు. కార్మికుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ హామీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పొరపాటు చేశామని ఓటర్లు మదనపడుతున్నారు. ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తారు. ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బోంపల్లి ధీమా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ. జల్లిపల్లి గ్రామానికి చెందిన 3 వైసీపీ కార్యకర్తలకు గాయాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.